పుట్టింటికి వెళ్ళిపోయిన ప్రేమ వల్లి చేసిన కుట్ర గురించి తెలుసుకుని వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన వేదవతి. మరిదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ప్రేమ గురించి నిజాలన్నీ ధీరజు ఆవేశంలో బయట పెట్టేస్తాడు. కుటుంబం అంతా షాక్ అయిపోతుంది. కావాలని పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న భద్రావతి, వల్లి, సేన ముగ్గురు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ధీరజ్ని దవడ మీద కొట్టిన ఇక ప్రేమ అయితే మాత్రం నా జీవితంలో నువ్వు ఇంపార్టెంట్ అనుకున్నాను, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేస్తుంది. ఒక్కసారి కుటుంబం అంతా షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక విశ్వక్తో సహా అందరూ కూడా ప్రేమ ధీరజులు విడిపోతారని భయపడతారు. అమ్మ ప్రేమ అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. లేదత్తా, ఇంకా నువ్వేం మాట్లాడొద్దు ప్రేమ, అది కదమ్మా, చెప్పేది ఒకసారి విను అని చెప్పేసి ఒక పక్క శారద అంటూ ఉంటుంది. కానీ లేదు నానమ్మ, ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడొద్దు, ఇక్కడ ఎవ్వరూ మాట్లాడొద్దు, నేనేం మాట్లాడాలి? వీడు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు అనుకున్నాను. కానీ ఆ ప్రేమ అంతా కూడా వాడి ఆవేశం ముందు ఎక్కువ కాదని అర్థమవుతుంది. ఆవేశంలో నా గురించి నిజాన్ని బయట పెట్టేసి నన్ను, నా పుట్టింటి వాళ్ళని బాధ పెట్టాడు. నా కన్న తండ్రి మీద చేయి చేసుకున్నాడు. ఇలాంటప్పుడు నేను ధీరజ్తో కలిసి ఉండలేను అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. ప్రేమ, అది కాదు, వాడు ఏ పరిస్థితిలో అలా చేశాడో ఒక్కసారి అర్థం చేసుకో అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. నర్మద కూడా అదే విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తుంది. వద్దక్క, ఎవ్వరూ చెప్పొద్దు, ఎవ్వరూ ఏమీ చెప్పనవసరం లేదు, అంతా నా కళ్ళ ముందే జరిగింది, నేనంతా చూస్తూనే ఉన్నాను, ఇంకా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉండగా రేణుక అంటూ ఉంటుంది. ప్రేమ, ఒక్కసారి చెప్పేది వినమ్మా. ధీరజు నిన్ను ఇప్పటి వరకు ఎలా చూసుకున్నాడో నీకు తెలుసు కదా. రేణుక, ఇంకా అంతకు మించి మాట్లాడకు. దానికి తెలీదా ఏంటి? దాని కళ్ళ ముందు దాని తండ్రిని కొట్టాడు, దానికి బాధ కలుగుతుంది కదా. అది తప్పు చేసిన దానిలా దానిని తన కుటుంబం ముందు ఒక దోషిలా నిలబెట్టాడు. దానికి ఏ పాపం తెలియకపోయినా తెలియకుండానే తను ఆ కళ్యాణ్ గడి చేతిలో మోసపోయింది. ఆ విషయం ఎవరికీ తెలియకూడదని అది కోరుకుంది. కానీ ఈరోజు ఈ రెండు కుటుంబాల మధ్య బయట పెట్టేసి దాని పరువుని తీసేశాడు. అది కనుక ఇక్కడ ఉంటే రేపు అన్న రోజు ఈ ఇంట్లో తలెత్తుకుని ఎలా తిరుగుతుంది? దాన్ని మోసపోయిన ఆడదానిలా ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. అనుక్షణం బాధపడుతూ బ్రతకాలి అది. దానికి ఇక్కడ ఇక మనశ్శాంతి ఉండదు. ఇక ఇంట్లో దాని పరువు కూడా ఉండదు. ఎందుకంటే తప్పు చేసిందని చెప్పి దాన్ని ప్రతిసారి వేలెత్తి చూపిస్తూ తప్పు చేసిన మనిషిలా చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు దానికి ఇక్కడేం పరువు ఉంటుంది? ఇక్కడ అది ఎలా ఉండగలదు అనుకుంటున్నావు? కూతురి కాపురాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ఏదేదో మాట్లాడుతున్నావు. అది ఇక ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. దాని పరువు పోయిన ఈ కుటుంబంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. నా చెల్లెలు మాయ చేసి మోసం చేసి ధీరజ్ గాడి చేత తాళి కట్టించి ఇక ప్రేమని కూడా మోసం చేసింది. నిజంగానే ప్రేమ ఉన్నట్టుగా నమ్మించి మనందరినీ మోసం చేసి దీన్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారు. ఇప్పటికైనా దీని కళ్ళు తెరుచుకున్నాయి. ఇక మన ప్రేమని మనం చూసుకోగలం. దానికి గొప్ప భవిష్యత్తు ఉంది. దానికి గొప్ప జీవితాన్ని ఇవ్వగలం. నడు ప్రేమ, వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉండగా ప్రేమ అని చెప్పేసి ధీరజు పిలిచే ప్రయత్నం చేస్తాడు. అలాగే వేదవతి, అలాగే ఇక అక్కడే ఉన్న నర్మద, ఇక ఎవరు పిలిచినా సరే ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ధీరజ్ వైపు అలా చూస్తూ వెళ్ళిపోతుంది వాళ్ళ వెంట. ఇక వాళ్ళైతే మాత్రం అనుకున్నది జరిగిందని చెప్పేసి సేనాపతి అలాగే భద్రావతి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని సైకిల్ చేసుకుంటూ ఉంటారు. ఈ లోకాన్ని వాళ్ళ వైపు చూస్తూ హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఏళ్ళు చూపిస్తూ అంటూ ఉంటుంది సైగ చేస్తూ. ఇక వీళ్ళ ముగ్గురు అనుకున్న ప్లాన్ అయితే అక్కడ వర్కౌట్ అవుతుంది. ప్రేమ ధీరజులు విడిపోతారు. ఒక్కసారే రామరాజు గొప్ప కూలిపోతాడు అక్కడ. ఏమండి, అది కదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. చాలు బుజ్జమ్మ, నన్ను నువ్వు ఇంతగా మోసం చేస్తావని అనుకోలేదు. పుట్టింటి పరువు కాపాడడం కోసం నా కొడుకు జీవితాన్ని తాకట్టు పెట్టేశావు. నా పరువుని నీ పుట్టింటి వాళ్ళ ముందు తీసేశావు అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. అది కాదండి, ఒక ఆడపిల్ల భవిష్యత్తు నాశనం కాకూడదు, నా పుట్టింటి వాళ్ళు తలదించుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఇదంతా చేశాను తప్ప ఇందులో మీకు చెప్పకూడదు అని ఏమీ అనుకోలేదు. అయితే మరి ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు? ఇష్టం లేని పెళ్లి చేసావు. ఇప్పుడు వాళ్ళు ఇష్టంగా బ్రతుకుతుంటే వాళ్ళ కాపురాన్ని నాశనం చేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి?
వాడిని ఎందుకు ఇలా వాడి జీవితాన్ని నాశనం చేశావు? చదువుకునే వాడికి ఇక ప్రేమనిచ్చి పెళ్లి చేసి బాధ్యతని అప్పచెప్పావు. బాధ్యతగా ఉంటున్న వాడి జీవితంలోంచి ప్రేమే ప్రాణం అనుకుంటూ బ్రతుకుతున్నా వాడికి ఇప్పుడు ప్రేమే దూరం అయిపోయింది. ఇప్పుడు వాడిని ఎలా ఓదారుస్తావు? మళ్ళీ వాడికి జీవితం ఏముంటుంది? ఇప్పుడు వాడి భవిష్యత్తు ఏంటి? ఎందుకు చేతులారా చిన్న కొడుకు అంటూ వాడి జీవితానికే కొరువు పెడతావని అనుకోలేదు అని చెప్పేసి రామరాజు అంటూ ఉండగా చిన్నోడా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక వేదవతి అయితే, బుజ్జమ్మ చాలా పెద్ద తప్పు చేసావు బుజ్జమ్మ. నువ్వు చెయ్యకూడని తప్పు చేసి ఈ కుటుంబానికి ద్రోహం చేశావు. నీ పుట్టింటి కోసం ఆలోచించి నా కుటుంబానికి, నా చిన్న కొడుక్కి అన్యాయం చేశావు. నీ కొడుక్కి ద్రోహం చేసి నీ కొడుకు భవిష్యత్తుతో ఆడుకున్నావు అని చెప్పేసి రామరాజు చాలా కోపంగా ఉంటాడు. నీకు ఈ విషయం తెలుసు కూడా ఎందుకు చెప్పలేదు నర్మదా అని సాగర్ అడుగుతూ ఉంటాడు. ఈ విషయాలు బయటపడితే ఇక ప్రేమ ఇప్పుడు రియాక్ట్ అయినట్టే ఉంటుంది. తన పరువు పోతుందని తను బాధపడుతుంది. ఒక ఆడపిల్ల పరువుని బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు తప్పనిసరి పరిస్థితిలో అత్తయ్య పని చేసింది. ఆ పనిని సమర్థించడం తప్ప మరో ఆప్షన్ అక్కడ లేదు. అంతకు మించి మేం చేసిన తప్పేమీ లేదు. నిజాన్ని బయట పెడితే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశారు కదా, అదే పరిస్థితి అప్పుడే ఎదుర్కోవాల్సి వచ్చేది అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. వీళ్ళు ఎంత గింజుకున్నా ఇక ఏమీ జరగదు. ఇక్కడ వీడు ఏడుస్తూ ఉంటాడు, అక్కడ వీడి కళ్ళ ముందే ఆ ప్రేమకి మరో పెళ్లి చేసేస్తారు అని చెప్పి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇక వల్లి అలాగే ఇక సుకన్య ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఫుల్గా అక్కడ వండిన వంటలన్నీ లోపల గదిలో పెట్టుకుని ఇక గబ్బ తినేస్తూ ఉంటారు. ఆకలేసేస్తుందే బాబు, ఇప్పటిదాకా మనం తినడానికి కుదరలేదు. ఆల్రెడీ మన కడుపు నిండిపోయిందనుకో, కానీ ఇంకా ఆకలిగా ఉంది. ఆ ఆకలి తీర్చుకోవాలి కదా, అందుకే ఇప్పుడు ఇది తింటున్నాను అని చెప్పేసి ఇద్దరు హ్యాపీగా తింటూ ఉంటారు. ఈలోగా నర్మద అటువైపుగా వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగానే ఇద్దరు హ్యాపీగా తినడం కనిపిస్తారు. ఈరోజు మన కడుపు నిండిపోయింది, ఈరోజు మనం అనుకున్నది జరిగింది, ఇదే కదా మనం కోరుకున్నది. నా కాపురాన్ని నాశనం చేసి ఆ నర్మద ప్రేమ ఇద్దరు సంతోషంగా ఉందామనుకున్నారు. ఈ వల్లి ఎలా చూస్తూ ఊరుకుంటుంది? పడక ఈ వల్లి చెవినే పడినాయి మాటలన్నీ. అందుకే ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాను వెళ్ళి. ఆ భద్రావతి మేనకోడల్ని చాలా తెలివిగా ఇక్కడ పుట్టినరోజు జరిపించినట్టే జరిపించి మేనకోడల్ని పక్కకు తీసుకుని వెళ్ళి తన తమ్ముడి ద్వారాగా గొడవని రేజు చేయించి ధీరజును రెచ్చగొట్టి మరీ గొడవ పెరిగేలా చేసి ప్రేమ మనసు విరిగిపోయేలా చేసి ప్రేమను తీసుకుని వెళ్ళిపోయింది. ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి ఇద్దరు చాలా హ్యాపీగా ఇక తినేస్తూ ఉంటారు. అక్కడ వండినవన్నీ సంతోషంగా రూమ్లో కూర్చొని ఇదంతా కూడా వినేస్తుంది నర్మద. అలా విన్న నర్మద, అంటే ప్రేమ ధీరజ్ విడిపోవడానికి, ఈ ఇంట్లో పుట్టినరోజు జరగడానికి, ఈరోజు ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం వల్లి అక్క. చిచి, దీంది ఏం బ్రతుకు? కుటుంబాన్ని విడదీసి ఆనందపడుతుందా? నీకు ఇక అయిపోయింది. నిన్ను ఇన్ని రోజులు క్షమించి వదిలేశాం, ఇక క్షమించే ప్రసక్తే లేదు. నీ పని అత్తయ్యతో చెప్తాను, అత్తయ్యే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి అంటూ గబగబా ఇక నర్మదైతే అత్తయ్య అంటూ ఇక వేదవతి దగ్గరికి వెళ్తుంది. ఏమైందే? ఇప్పుడు నేనేం మాట్లాడే పరిస్థితిలో కూడా లేను. నా వల్ల కాదు, నా కారణంగా నా చిన్న కొడుకు బ్రతుకు నాశనం అయిపోయింది. ఆయనకు నా మీద కోపం వచ్చింది. ఇక జీవితంలో నేనేం సాధించానో నాకే తెలియదు. పుట్టింటి వాళ్ల పరువు కాపాడాలనే ఆశతో ఈరోజు వాళ్ల ముందే ఒక స్వార్థపర్రాల్లా నిలబడ్డాను. నన్ను ఇంతగా అపార్థం చేసుకుంటారని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా చందు అక్కడికి వస్తూ ఉంటాడు. అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు. అక్కడ జరిగింది వేరు. ఇక్కడ ఇంత గొడవ జరగడానికి మీ వాళ్ళు వచ్చి మన ఇంట్లో పుట్టినరోజు ఏర్పాట్లు చేయడానికి ఇదంతా ఒక కుట్రతో జరిగింది అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు నర్మదా? కుట్రతో జరగడమేంటి? అసలు మీరు ఒక విషయం గమనించారా? ఈ నిజాలన్నీ మీ వాళ్లకు ముందే తెలిసినట్టుగా వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మీకు అర్థం కాలేదా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నావు నర్మదా? అవును, వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు. ఎందుకంటే తన మేనకోడలి భవిష్యత్తు నాశనం అయిపోయింది అని తెలిస్తే వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయి? షాక్ అయిపోయి ఉండిపోతారు. విషయం ఫస్ట్గా తెలిసిన వాళ్ళు. కానీ అది ఫస్ట్ టైం తెలిసిన విషయం కాదు. విషయం తెలుసుకుని పుట్టినరోజు ఏర్పాట్లు చేసి
ఇక ధీరజ్ని రెచ్చగొట్టి ఇక్కడ గొడవని సృష్టించారు. ఇదంతా కూడా మొదటి పుట్టినరోజు ఇక వేడుక ఇక్కడ జరిపించుకుందాం అని అడిగిన దగ్గర నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందత్తయ్య. ఏం మాట్లాడుతున్నావే? అవును, దీనంతటికీ కారణం మన ఇంట్లో మీ పెద్ద కోడలు వల్లి అక్కాయ్. వల్లియా? వల్లి ఏం చేసిందే? అసలు ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్పవే. అవును, అవునత్తయ్య, వల్లి అక్కాయే ఆ రోజు మనం మాట్లాడుకున్న మాటలన్నీ వినేసింది. ఆ మాటలు వినేసిన వల్లి అక్కయ్య ఆ రోజు మాటలు వినలేనట్టుగా మనల్ని నమ్మించి మోసం చేసింది. ఆ మాటలన్నీ విన్న వల్లి అక్కయ్య ఇక ఎంక్వైరీ మొదలుపెట్టి ఎంక్వైరీ చేసి ఎలా అయితే ఇక ప్రేమ విషయాలు మొత్తం తెలుసుకుని ఆ విషయాల్ని డైరెక్ట్గా మావయ్య గారి ముందు బయట పెట్టకుండా భద్రావతికి వెళ్ళి చెప్పి భద్రావతిని రెచ్చగొట్టి మరి ఇక్కడ పుట్టినరోజు ఫంక్షన్ జరిగేలా చేసి ఇక్కడ గొడవని రేకెత్తించి ఇక ప్రేమని ధీరజ్ని వేరు చేసింది. ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా వల్లి చేసిన పనా? అవునత్తయ్య, వల్లి చేసిన పనే. ఎందుకంటే వల్లి కాపురాన్ని నేను ప్రేమ నాశనం చేశామని ఇక చందు బావని అలాగే వల్లి అక్కాయిని నేను ప్రేమ వేరు చేశామని ప్రేమ ధీరజులని వేరు చేయాలని చెప్పి వల్లి అక్కాయి ఇదంతా చేసిందని చెప్పనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతుంది వేదవతి. అదేవిధంగా అక్కడే ఉన్న చందుకు కూడా షాక్ ఎదురవుతుంది. చిచి, దీని బ్రతుకు ఇక ఇది ఎప్పటికీ మారదు, అందుకే దీన్ని ఇంట్లోకి రానివ్వకూడదు అనుకున్నాను అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఒసే బయటికి రావే అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది వల్లి మీద వేదవతి. అయితే అలా అరిచేసరికి ఏమైంది మా అత్తగారికి? పిచ్చి పట్టిందా ఏంటి? మేనకోడలు వెళ్ళిపోయి పుట్టింటి వాళ్ళు అవమానించేసరికి ఈవిడ గారికి కాస్త పిచ్చి పట్టినట్టుంది అని చెప్పేసి ఏమైంది అత్తయ్య అంటూ అమాయకపు ఫేస్ పెట్టి వస్తుంది అక్కడికైతే. ఈలోగా చందు కొట్టడానికి దగ్గరకు వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉన్న సమయంలోనే ఇక అక్కడ చెంప చెళ్ళు అనిపించేస్తుంది. 2 చెంపలు చెడమడా వాయించేస్తుంది ఇక వేదవతి. అయితే అత్తయ్య ఎందుకు కొడుతున్నారు అత్తయ్య? అవును, మా వల్లిని ఎందుకు కొడుతున్నారు మీరు? ఎందుకు అలా కొడుతున్నారు అని చెప్పేసి సుకన్య అంటూ ఉంటుంది. ఇద్దరిని చంపేస్తాను నేను. నిన్ను ఇంటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నీ మోసాలన్నిటినీ కడుపులో పెట్టుకుని ఆడపిల్ల భవిష్యత్తుని నాశనం చెయ్యకూడదు. ఒక ఆడపిల్ల బాధని తెలిసిన దాన్ని, 2 ఆడపిల్లల తల్లిని కాబట్టి మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకోవాలి అనుకున్నాను. కానీ నువ్వు ప్రతిసారి మోసం చేస్తూ ఈరోజు నా చిన్న కొడుకు జీవితంతో ఆడుకొని నా చిన్న కోడలు బ్రతుకుని రోడ్డున పడేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఓరే పెద్దోడా, చెప్పమ్మా, దీన్ని చంపేమంటావా? వద్దురా, దీన్ని చంపితే అది కూడా మనకి పాపమే. దీన్ని ముట్టుకున్నా కూడా పాపమే. కానీ తప్పదు, దీన్ని బయటకు తోసే. ఇది ఇంక ఎప్పటికీ మన ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. జీవితంలో ఇది ఇంకెప్పటికీ రాకూడదు ఇంటికి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వేదవతి. అయితే ఈలోగా అక్కడ లోపల ఇదంతా బాధపడుతూ లోపలే కూర్చుని ఉంటాడు రామరాజు. బయట జరుగుతున్న గొడవ గురించి రామరాజుకి తెలియదు. ఇక ఒకసారి వల్లిని తోసేమనేసరికి మావయ్య గారు అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ లోగానే ఇక అక్కడికి బయటికి అయితే వస్తాడు రామరాజు. అలా వచ్చేసరికి ఏమైంది బుజ్జమ్మ, ఎందుకలా అరుస్తుంది వల్లి అని చెప్పి అంటూ ఉండగా దీనికి పిచ్చి పట్టింది. దీనికి ఒళ్ళంతా కొవ్వే, ఇక్కడ నిలబడలేకపోతుంది. దీని స్థానాన్ని ఇదే కోల్పోయి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఏం మాట్లాడుతున్నారా మీరు? వల్లి వెళ్ళిపోవడం ఏంటి? అవును, ఇది దుర్మార్గురాలు. ఈరోజు నా తమ్ముడి కాపురం నాశనమైపోయి ప్రేమ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో కాదు, ఇదే. ఆ రోజు అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి కారణం ఇదే. అలాగే పెళ్లి చేసుకుని డబ్బుంది, నగలున్నాయి, గొప్ప చదువులు చదివాను అంటూ అది కూడా మోసమే. మోసం చేసి బ్రతుకుతూ తన కాపురాన్ని ఎవరో నాశనం చేశారని మోసాలతో గూడు కట్టుకున్న ఇంట్లో బ్రతకాలి అనుకుంటూ ఇక ప్రేమ నర్మదల జీవితాలతో ఆడుకుని తన కాపురం కావాలని తన చేతులతో కోల్తోసుకుని ఎదుటి వాళ్ల మీద కసిని పెంచుకుని ఈరోజు ప్రేమ బ్రతుకుతో ఆడుకుని ప్రేమ ధీరజ్ని దూరం చేసింది అని చెప్పి అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు రామరాజు. అయితే అసలు క్లియర్గా చెప్పరా, వల్లి అలాంటిది? అవును, వల్లి దుర్మార్గురాలు నాన్న. దీన్ని మనం ఇంట్లో ఉండిస్తే మన కుటుంబం ఇలాగే ప్రతిరోజు గొడవలతో బాధపడుతూ మన కుటుంబం విడిపోయే పరిస్థితికి వస్తుంది. చూసావా చిన్నోడు ఎలా అయిపోయాడో? చిన్నోడికి ప్రేమ అంటే ప్రాణం.
ప్రేమ కోసమే బ్రతుకుతున్నాడు. ఒకప్పుడు పెళ్లి ఎలా చేసుకున్నాడు అన్న విషయం పక్కన పెడితే వాళ్ళు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నట్టుగా ఉండేవారు. ఎంతో సంతోషంగా ఉండే వాళ్ళ బ్రతుకులో చిచ్చు పెట్టి వాళ్ళ బ్రతుకులతో ఆడుకొని ఇదంతా తెలుసుకుని ఆ భద్రావతి ముందు బయట పెట్టి వాళ్ళ జీవితాలనే నాశనం చేసేసి ఇక చిన్నోడి బ్రతుకుని తలకిందులు చేసేసింది ఇది అని చెప్పేసి చందు మొత్తం నిజాలన్నీ కూడా వల్లి గురించి బయట పెట్టేస్తాడు. ఏంటమ్మా ఇదంతా, మంచివాళ్ళు అని నేను నమ్మిన ప్రతి ఒక్కరూ ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు? నా భార్య చూస్తే నా చిన్న కొడుకు జీవితాన్ని నాశనం చేసింది, నువ్వు చూస్తే ఈ కుటుంబాన్నే నాశనం చేయాలి అనుకుంటున్నావు. నీకేం లోటు చేశాము? నిన్ను కట్నాలు కానుకలు ఎప్పుడూ అడగలేదు. నువ్వు ఎంత తెచ్చావో ఎంత తేలేదని ఎప్పుడూ ఎవ్వరూ నిన్ను ప్రశ్నించలేదు. ఎందుకు మోసం చేశావు? ప్రేమ ధీరజు నీకేం అన్యాయం చేశారు? నీ చేతులతో నువ్వు మోసాలు అబద్ధాలు అలాగే కుట్రలు కుతంత్రాలు చేసి మీ అమ్మ చెప్పిన ప్రతి మాట వింటూ నీ కాపురాన్ని నువ్వు నాశనం చేసుకుందే కాకుండా నీ తోటి కోడళ్ళ భవిష్యత్తుని నాశనం చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావా? చిచి, నువ్వేం మనిషివో. అయినా నువ్వు చెప్పినంత మాత్రాన మేనకోడల భవిష్యత్తుని నాశనం చెయ్యాలని ఆ భద్రావతికి ఎలా అనిపించిందో ఏంటి నాన్న? ఇలాంటి దుర్మార్గులకి దుర్మార్గమైన ఆలోచనే వస్తుంది. మంచి చేసినా అది తప్పుడు దారిలోనే చూస్తారు. వీళ్లకు మంచి చేయకూడదు. ఇలాంటి వాళ్లకు ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తూ ఉండాలి. ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనిస్తే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అని చెప్పేసి ఒక్క క్షణం కూడా ఇది నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు. అవునరా పెద్దోడా, దీన్ని బయటకు గంటే జీవితంలో ఇంకెప్పటికీ కూడా మన గడప తొక్కకూడదు. నా కొడుకులు కోడళ్ళు సంతోషంగా ఉంటారు అనుకుంటే మీ మధ్య చిచ్చులు పెట్టి మమ్మల్ని ఈ వయసులో పరుగులు పెట్టిస్తూ బాధ పెడుతుంది. అందుకే ఎట్టి పరిస్థితిలోని కూడా ఇంకిక్కడ అది కనిపించకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది వల్లి. అయితే వేదవతి ఇచ్చిన షాక్తో అది కదత్య, నేను చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉండగానే ఇంకేం చెప్తావు? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఎన్ని మోసాలు చేస్తావు? నా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎన్ని ప్లాన్లు చేస్తావు? ఎన్నిసార్లు మోసం చేసి నా కుటుంబంతో ఆడుకుంటావు? నువ్వు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపించకూడదు. నా చిన్న కొడుకు కాపురాన్ని నాశనం చేశావు, ఈ ఇంటిని నాశనం చేయాలని చూశావు. నిన్ను ఎంతగానో నమ్మి భార్యగా నీ కోసం ఎంతో ప్రేమించి నువ్వే ప్రాణం అనుకున్న నీ భర్తని కూడా మోసం చేశావు. పెద్ద కోడలిగా ఇంట్లో ఉంటూ ఉద్ధరిస్తావని చెప్పేసి ఎన్నో కలలు కన్నా నా భర్తని కూడా మోసం చేశావు. ఇప్పుడు జీవితాల్ని విడదీసి నువ్వు మాత్రం సంతోషంగా బ్రతకాలని కోరుకుంటున్నావు. నీ జీవితంలో సంతోషం ఎలా ఉంటుంది? నువ్వు ఒకవేళ ఎంత మారి వచ్చినా వీడి జీవితంలో నీ మొహం చూస్తాడా? విడిపోయిన ప్రేమ ధీరజ్ ఎప్పటికైనా కలుస్తారు. ఎందుకంటే వాళ్ళ మధ్య అమితమైన ప్రేమ ఉంది. ఎలాంటి అబద్ధాలకి తావులేదు. ఇద్దరు నిజాయితీగా ఉంటారు. కనీసం వాళ్ళ మధ్య ఎలాంటి బాధలు అలాగే వాళ్ళ మధ్య ఇన్వాల్వ్ అయ్యే మనుషులు కూడా లేరు. నీలాగా మీ అమ్మలాగా స్వార్థపూరితమైన ఆలోచన చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా తిరిగి వస్తుంది ప్రేమ. కానీ నీ జీవితం మాత్రం ఇంకెప్పటికీ బాగుపడదు. నువ్వు జీవితంలో మా ఇంట్లో అడుగు పెట్టవు. పెట్టే అర్హతని కూడా నువ్వు కోల్పోయావు. ఈ దెబ్బతో నువ్వు నీ జీవితాన్ని వెతుక్కో. అంతేకాని నా కొడుకు వైపు కానీ నా ఇంటి వైపు కానీ తొంగి చూడ్డానికి కూడా లేదు. మీ అమ్మకు చెప్పు పోయి, నువ్వు చేసిన దుర్మార్గాల కారణంగా ఈరోజు నా కాపురం నాశనం అయిపోయి నేను రోడ్డు మీద పడ్డానమ్మా అని చెప్పేసి మీ అమ్మకు చెప్పుకో. మీ అమ్మ నీకింకా ఎన్ని మాయలు మంత్రాలు నేర్పుతుందో అవన్నీ నేర్చుకుని అవన్నీ బయట వాళ్ళ మీద ప్రయోగించి నీకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతుకు. నా ఇంటి వైపు తొంగి చూడ్డానికి కూడా లేదు. నా కొడుకు జీవితంలోకి వచ్చే అర్హతని పూర్తిగా కోల్పోయావు. వాడు నీ వైపు కన్నెత్తి కూడా చూడడు. నీ కాపురం ఈ రోజుతో ముక్కలైపోయినట్టే అని చెప్పేసి వేదవతి అంటుంది. వెళ్ళిపోమని పెద్దోడా, తను నా కంటికి కనిపించొద్దని చెప్పు పెద్దోడా అని చెప్పేసి నిజం తెలుసుకుని అప్పటికే బాధలో ఉన్నాడు కాబట్టి ఇంకా తనని ఏమీ అనలేక వెళ్ళిపోమంటూ వల్లికి షాక్ ఇస్తాడు. అలాగే తన పెద్దోడికి చెప్తూ, వినిపించడం లేదా? వెళ్ళిపో, ఇంకా ఇక్కడ ఉంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. మా కుటుంబంతో ఆడుకున్నందుకు నేను చంపేస్తాను. కాసేపు నువ్వు ఇక్కడుంటే నా ఆవేశం కట్టలు తెంచుకొని ఇప్పుడు నీ మీదకి వచ్చేలా ఉంది. నా కళ్ళ ముందు కనిపించకుండా వెళ్ళిపో అంటూ
చందు కూడా వల్లి మీద గట్టిగానే అరుస్తాడు. చెంప పగలగొట్టి బయటకు గెంటేస్తుంది వేదవతి అయితే వల్లిని. అలా వల్లికి నిజం బయటపడేసరికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక్కడ చూస్తే ప్రేమ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఎందుకే ఎందుకే ఏడుస్తున్నావు? అక్కడ వాడిని చెంప పగలగొట్టావు, ఇక్కడికొచ్చి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు మీ అత్త మీ నాన్న సంతోషంగా ఉండండి కావాలనే కదా అక్కడ గొడవ చేసి నీ కాపురాన్ని నాశనం చేసి మీ అత్త తీసుకొచ్చింది. అమ్మ, అంతా నీ కళ్ళ ముందే జరిగింది, మళ్ళీ మా మీద నిందలు వేస్తావేంటి? అంతా నా కళ్ళ ముందే జరిగింది, అంతా నాకు తెలిసే జరిగిందనుకున్నాను. కాదు, నాకు తెలియకుండా నువ్వు చాలా కథ నడిపి పుట్టినరోజు అక్కడ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మ, ఇంక నువ్వేం మాట్లాడొద్దు, అది ఎక్కడికి వెళ్ళదు, దానికి లేనిపోనివి చెప్పకు అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. అలా ఏడుస్తూ కుప్పకూలిపోతుంది ప్రేమ అయితే. ఇక్కడ వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఇక ధీరజ్ కూడా మౌనంగానే ఉండిపోతాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. మళ్ళీ ధీరజ్ ప్రేమలు ఇద్దరూ కలవాలి, ఇక నిజాలు బయటపడి వల్లికి ఊహించని షాక్ ఎదురవ్వాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే.